బాగున్నానండి. ఇదిగోండి ఈ రోజండి చికెన్ దో ప్యాజా చెప్తున్నాను. చికెన్ దో ప్యాజా దీని పేరు అనమాట, చికెన్ వెరైటీ. ఇదిగోండి దీని గురించి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, చూడండి ఒకసారి ఏంటంటే చూడండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి ఒకసారి. ఇదిగోండి చికెన్ అండి, చికెన్ అనమాట 1 కేజీ, హాఫ్ కేజీ అనమాట. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు, పచ్చిమిరపకాయలు, కారం, నూనె, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, తేజ్పత్తా, ఇంకేంటంటే ఇది ఒకటండి లవంగు, చెక్క, అవన్నీ ఉన్నాయి అనమాట. టమాటో. ఓకేనా, ఇప్పుడు చేయడం చూపిస్తానండి. ఇదిగోండి చేయడం చూపిస్తాను, చూడండి ఒకసారి. కడాయి పెట్టుకున్నానండి, గ్యాస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె వేయాలి. నేనండి మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటానండి. నేను నాన్ వెజ్ లో మస్టర్డ్ ఆయిల్ వాడతాను అనమాట. ప్రతి కూరల్లో వాడతాను, అంటే ఒక్కొక్క వెరైటీ అనమాట. అప్పుడప్పుడు రిఫైన్ అని, అప్పుడప్పుడు మస్టర్డ్ అని, అన్ని రకాల ఆయిల్ వాడతాను అనమాట. ఇదిగోండి ఆయిల్ వేస్తాను అనమాట. ఆయిల్ వేస్తాను కదండి. ఇదిగోండి ఇంట్లో ఉల్లిపాయలు వేయాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేయాలండి. ఇది ఎర్రగా వేగాలన్నమాట. ఇదిగోండి ఎర్రగా వేగాలండి ఉల్లిపాయలు అనమాట. ఎర్రగా వేగాలండి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు వేసి 1/2 కేజీ వేసాను కదండి. ఏంటంటే ఇది ఎర్రగా వేగిన తర్వాత అండి సగం తీసి ఉంచేయాలన్నమాట. ఇది హాఫ్ తీసి ఉంచేయాలి. అవి అంతా కంప్లీట్ అయిన తర్వాత అనమాట లాస్ట్ లో ఆ ఉల్లిపాయలు సగం బ్రౌన్, సగం ఉల్లిపాయలు అనమాట మళ్ళీ వేయాలన్నమాట. అంతా అయిన తర్వాత ఇది ఇప్పుడు రెడ్గా చూడండి బ్రౌన్ అయితే కదా ఈ ఉల్లిపాయలు నూనెలో వేసాను అనమాట. 1/2 కేజీ వేసాను అనమాట. సగం తీసి ఉంచేయాలండి. అది బ్రౌన్ అయిన తర్వాత సగం తీసి ఉంచేయాలి. ఉంచిన తర్వాత అంతా అయిన తర్వాత అన్ని వేయాలి. చికెన్ దో ప్యాజా అనమాట పేరు, చికెన్ దో ప్యాజా. బ్రౌన్ అయిపోయింది, ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయి అనమాట. ఇదిగోండి ఇలా వేసుకొని ఇలా బ్రౌన్ అవ్వాలన్నమాట. బ్రౌన్ అయిన తర్వాత ఏంటంటే తీసేయాలండి. కొంచెం తీసి ఉంచాలన్నమాట. సగం తీసేయాలండి, సగం ఉల్లిపాయలు తీసేయాలి. ఆఖరిలో కూర అయితే నేను చూపిస్తాను, వేసుకోవాలన్నమాట. కారం వేయాలన్నమాట. ఇదిగోండి
కారం వేయాలి, ఉప్పండి, వేయాలి తగినంత, టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటోస్ వేయాలన్నమాట. వేసి ఇలాగా మళ్ళీ ఇలాగ వేపుతుండాలండి. మళ్ళీ కొంచెం 2 minutes ఒకసారి మళ్ళీ సగం బాయిల్ అయింది కదండి, ఫుల్ ఉడికిందాక, ఇంకా సగమే ఉడికిందనమాట, ఫుల్ ఉడికిందాక అనమాట. కొంచెం ఇలాగ 2 minutes ఒకసారి వేపుతుండాలండి. అవన్నమాట వేసేయాలండి, మీద మీద వేయాలన్నమాట. దీని పేరే చికెన్ దో ప్యాజా అనమాట. సరేండి, ఇవన్నీ వేసుకొని సరేండి, ఎంత బాగుందో చూడండి ఒకసారి. చూసారా, వేడి వేడిగా చికెన్ దో ప్యాజా అనమాట దీని పేరు. ఎంత బాగుంటుందంటే రొట్టెతో బాగుంటుందండి, సాంబార్ చేసుకొని సాంబార్ తినక బాగుంటుంది.
చూడండి ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఒకసారి చూడండి, వేడి వేడిగా చికెన్ దో ప్యాజా దీని పేరు అంతే.